I'm Dr. S. Kumar, and I work here in academics, and it was a wonderful experience here at Anu Test Tube Baby Center. We approached Anu Test Tube Baby Center towards 2019 end, that is towards December. And after consultation with Dr. Anuradha, we felt lots of confidence. And although we have already consulted many hospitals and many clinics, but people were earning money, they were not attached to the sentiments and the emotions of the patients. But here is what I feel, that this is a one-stop hospital where people will get confidence, success, and lots of supervision under the doctor of the team of the Dr. Anuradha. So after consulting here on December 2019, we felt that yes, success can come through over here. And if we won't get a success here, definitely nowhere else we can get. So my wife conceived in the very first cycle of this IVF in September 2020. And soon after that, we were in touch with the doctors here and we were following their instructions. And we got the baby delivered on June. The baby is doing very well. The mother is also fine. The normal delivery took place. And we are very happy all throughout. Our family members and everybody is very happy. So it's a small suggestions to all the patients who are struggling out there in the market. Please do visit to Anu Test Tube Baby Center and have a look to the doctors, what they say. Keep your words and confidence with them, and definitely the success would be in your hand. Thank you so much. ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డేగా ఇవాళ మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. 1978 25th జూలై ఫస్ట్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ లూయి బ్రౌన్ అనేది జన్మనిచ్చినాక మనకు ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోకి వెలుగులోకి వచ్చింది. ఇదంతా ముందుకి రావడానికి కారణం డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్, డాక్టర్ ప్యాట్రిక్ స్టెప్టో, వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత రీసెర్చ్ సైంటిఫిక్ రీసెర్చ్ తర్వాత దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ అనేది ముందుకు రావటము, ఐవీఎఫ్ అనేది ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీలో ఇంక్లూడ్ అవటం జరిగింది. ఇది ఒక రకంగా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో రివల్యూషన్ అనేది అనుకోవచ్చు. అప్పటి నుంచి నిజం చెప్పాలంటే ఇంకా వెనక్కి తిరిగే క్వశ్చన్ లేకుండా ఈ ట్రీట్మెంట్స్లో ముందుకు వెళ్ళటమే జరుగుతుంది. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయి. సో ఇప్పుడు 43 సంవత్సరాల కింద ఇప్పుడు ఐవీఎఫ్లో చాలా మార్పులు ఉన్నాయి. ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా పెరిగినాయి. అయితే మేము ఇక్కడ 27 సంవత్సరాల కిందట 1994లో ఐవీఎఫ్ సెంటర్ స్టార్ట్ చేశాము. అది కూడా మిడ్లాండ్ ఫర్టిలిటీ సర్వీసెస్ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళ కొలాబరేషన్తో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదృష్టవశాత్తు మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ 1995లో కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మన సెంటర్ నుంచి రావటం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. దాని తర్వాత ఎన్నో మార్పులు మనం ఇప్పుడు చూసాం. మరి అది రావటానికి కూడా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఆ సమయంలో ఐవీఎఫ్ నేర్చుకోవటం కానీ పద్ధతులు తెలుసుకోవటము, దాన్ని ఎస్టాబ్లిష్ చేయటము అంత తేలిగ్గా ఉండేది కాదు. ఎన్నో సంవత్సరాలు అతి కష్టం మీద ఐవీఎఫ్ చేస్తున్న సెంటర్కి వెళ్ళి డాక్టర్ అక్కడ మాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతి కష్టం మీద నేర్చుకుని, అలాగే తర్వాత డాక్టర్ ప్రసాద్ గారు కీ పర్సన్ ఇన్ ఐవీఎఫ్ మా క్లినిక్లో, ఆయన శ్రమ వల్లే ఆయన కష్టం వల్లే సగం మేము ఇంత ముందుకు వెళ్ళగలుగుతున్నామని అనుకోవచ్చు. దాని తర్వాతే మనకి ఇవన్నీ ముందుకు వస్తున్నాయి. అయితే మేము చాలా మార్పులు చూసాం అప్పటికి ఇప్పటికీ. ఇంతకుముందు అన్నీ అసలు ఐవీఎఫ్ ల్యాబ్ సెట్టింగ్ స్టార్ట్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉండేది. మందులు దొరికేవి కాదు, మీడియాస్ దొరికేవి కాదు. యాక్చువల్లీ మేమందరం ఇంగ్లాండ్ నుంచో లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళందరినీ కష్టపడి అడిగి రిక్వెస్ట్ చేసి అవన్నీ మా సూట్ కేసెస్లో తీసుకురావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు రెడీమేడ్గా అన్నీ దొరుకుతున్నాయి, ల్యాబ్లు సెట్ చేయొచ్చు. అందుకనే మనకి ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ కూడా ఈ మధ్య అందరికీ అందుబాటులో ఉన్నాయి. అట్లాగే ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా ఇంతకుముందు 10-15% మేము చూసింది ఇప్పుడు దాదాపుగా 30-40%కి పెరిగింది. మరి ఒక్కసారిలో అందరికీ ప్రెగ్నెన్సీ రాకపోయినా 3-4 సార్లు చేసే లోపల 90 మందికి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని చూస్తాం అన్నమాట. ఇంకొక మార్పు చూసింది ఏంటంటే సోషల్ స్టిగ్మా. అంటే ఇంతకుముందు మేము ట్రీట్మెంట్లు మొదలుపెట్టినప్పుడు అసలు మగవాళ్ళు చాలా తక్కువ మంది క్లినిక్ వచ్చేవాళ్ళు. ఒకవేళ ఏదైనా వచ్చినా ఎక్కడో గోడ వెనకాలో లేదా చెట్టు కిందో దాక్కుంటూ ఉండేవాళ్ళు. మరి అలాంటిది ఇప్పుడు మనం చాలా చేంజెస్ చూస్తున్నాం. అంటే మనకు అందరికీ అర్థమైంది ఏంటంటే గర్భం రాకపోవటానికి కారణం ఓన్లీ స్త్రీనే కాదు,
30% మగవారిలో ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇంకొక 30%లో ఇద్దరిలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మరి ఇంకొక 10%లో అంతా నార్మల్గా ఉంటాయి, మరి గర్భం రాకపోవచ్చు. సో ఇదొక్క ఉమెన్ది మాత్రమే ప్రాబ్లం కాదు. అండ్ ఇద్దరి సపోర్టు, ఇద్దరికి ఒకరికొకళ్ళు సపోర్ట్ చేసుకుంటా ముందుకెళ్తేనే ఈ జర్నీ అనేది సాఫీగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకోటి మేము చూసింది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ 10-15% పాపులేషన్లో చూస్తున్నాము ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ మరి ఇన్ఫర్టిలిటీ ఇంకా పెరుగుతోంది, ఇంతకు ముందు కంటే ఇంకా పెరుగుతోంది. చూసింది ఏంటంటే మగవారిలో వీర్య కణాలు తగ్గిపోతున్నాయి, అలాగే వాటి సంఖ్య, షేప్ అనేది, మార్ఫాలజీ, కదలిక చాలా వరకు తగ్గిపోతుంది. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు చాలా తగ్గుతున్నాయి. మరి అట్లాగే ఈ మధ్యకాలంలో మేము నోటీస్ చేసింది ఏంటంటే చిన్న వయసులో ఉన్న స్త్రీలకి అండాల సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. అంటే ఇంతకుముందు మేము అంతగా నోటీస్ చేయలేనంత మార్పు దీనిలో కనిపిస్తుంది. మరి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? మరి మనకి అందరికీ దీని గురించి అవగాహన ఉండటం వల్ల జరుగుతుందా, మరి దానికోసం అవసరమయ్యే టెస్టులు చేయటం వల్ల జరుగుతుందా, నిజంగానే తగ్గుతుందా అనేది మనకు తెలియదు. కానీ ఆ మార్పు మాత్రం ఈ మధ్య చాలా చాలా ఎక్కువగా మేము చూస్తూ ఉన్నాం. చిన్న వయసులోనే అండాలు తగ్గిపోవటం, మరి దానివల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గడం కూడా జరుగుతున్నాయి. మరి దీనిలో గర్భం రాకపోవటానికి కూడా చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఒకటి మనం అవాయిడ్ చేయలేం, లైక్ ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ అని, ట్యూబ్, ఇవన్నీ కొన్ని మనం ఏమీ చేయటానికి కుదరదు, దాన్ని ప్రివెంట్ చేయలేకపోవచ్చు. కానీ కొన్ని కారణాలని మనం ప్రివెంట్ చేయగలమేమో, అది ఒకటి ఆలోచించుకోవాలి. సో దీని వల్ల మేము ఇవాళ అందరినీ పిలవటానికి, మీకు శ్రమ ఇవ్వటానికి ఒక కారణం, ఒకటి నాట్ ఓన్లీ ఎ సెలబ్రేషన్, మన ఈ 43 సంవత్సరాల ఐవీఎఫ్లో ముందుకెళ్ళేదానికి, అండ్ ఇట్స్ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ లాగా అయిపోయింది. ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ట్రయల్ ట్రీట్మెంట్. అండ్ ఇంకొక రీజన్, మనం ఒక యంగ్స్టర్స్కి ఏదైనా మెసేజ్ ఇవ్వడానికి మీ ద్వారా అవకాశం దొరుకుతుందేమో అన్నట్టుగా ఈ ప్రయత్నం అంతా. మెయిన్గా చాలామంది ఇప్పుడు అంటే చదువుల కోసమో లేకపోతే కెరియర్ కోసమో నెమ్మదిగా అంతా పూర్తిగా సెటిల్ అయినాక పిల్లల కోసం ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మరి సమయం దాటిపోయినాక అప్పుడు పిల్లలు కలగడం అంత తేలిగ్గా అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. సో మెయిన్గా మనకి అవాయిడబుల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏమైనా పెల్విక్ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ పార్ట్నర్స్, లైఫ్ స్టైలు, డ్రగ్స్, వీటన్నిటి వల్ల కూడా కొంత ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. స్ట్రెస్, స్లీప్ ప్యాటర్న్, సో వీటిని ఎక్కడ తగ్గించుకోగలరో అక్కడ చూసుకుని ఎంతవరకు వీలైతే అంత ప్రెగ్నెన్సీ ఏమైనా వస్తే దాని టర్మినేషన్కి అవాయిడ్ చేయటం అనేది ఒకటి. అండ్ అట్లాగే అవకాశం ఉంటే ఫ్యామిలీని కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం తొందరగా వీలైతే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. అంటే ఐవీఎఫ్ అనే ట్రీట్మెంటు డెఫినెట్గా మనందరికీ చాలా హోప్. ఏదో రకంగా 90 మందికి ఎప్పుడొకప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ మరి అంత కష్టపడకుండా, అంత తిరగకుండా, స్ట్రెస్ లేకుండా సింపుల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే అందరికీ కావాల్సింది అదే ముఖ్యం కదా. సో ఈ మెసేజ్ యంగ్స్టర్స్కి నేను ఇద్దామని మా కోరిక. థ్యాంక్ యూ. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎట్లుంది అంటే 1995 నుంచి కూడా దాని రేట్ ఎలా పెరుగుతూ వచ్చింది? ఆధునిక పద్ధతుల్లో ఇప్పుడు జనానికి దగ్గరైంది అనుకోవచ్చు ఐవీఎఫ్ అనేది. డెఫినెట్గా అంటే దగ్గర అయింది, మోర్ యాక్సెసిబుల్గా ఉందనేది మనకు తెలుస్తుంది. అంటే ఇంతకుముందు మేము మొదలుపెట్టినప్పుడు కూడా 10-15%లోనే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉండేవి. అది మందుల వల్ల కావచ్చు, మన అండం తీద్దాం అనుకునే లోపల అండం విడుదలైపోయేవి ఒక్కొక్కసారి. అట్లాగే తక్కువ అండాలు వస్తే ఫలదీకరణ జరగకపోవటం. ఇప్పుడు మనకి డ్రగ్స్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఎక్స్ రావటము, అలాగే మందులు కూడా ఈజీగా ఉన్నాయి. చాలా వరకు ఎవరికి వాళ్ళు చేసుకుంటారు, స్కిన్కి చేసుకునే ఇంజెక్షన్స్ ఇన్సులిన్ లాగా ఉంటాయి. అండ్ దాంతో కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు జరిగాయి. తక్కువ వస్తే ఒక ప్రాబ్లం, ఎక్కువ వచ్చినప్పుడు ఇంకో ప్రాబ్లం ఉండేది. సో ఇప్పుడు ఈ కొన్ని సేఫర్ ప్రోటోకాల్స్ అనేవి ఇవాల్వ్ అయినాయి. సో ఆ ఇవాల్వ్మెంట్ వల్ల కూడా రిస్కులు కూడా తగ్గినాయి. అండ్ మనకి ల్యాబొరేటరీలో ప్రసాద్ గారు దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ ల్యాబొరేటరీలో పద్ధతులు కానీ, డ్రగ్స్ కానీ, రికవరీ ప్రొసీజర్స్, ఇవన్నిటి వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు 10% నుంచి మొదలుపెట్టింది 40%కి ఇంక్రీజ్ చేయగలం. మేబీ కొన్ని యాడ్ ఆన్స్తో ఇంకొక 4-5% అవకాశాలు పెంచుకోవచ్చు. నిజం చెప్పాలంటే మనకి ఉన్న అపోహ ఐవీఎఫ్ చేస్తే తప్పకుండా గర్భం వచ్చేస్తుంది, 100% ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయి అనుకుని చాలామంది ముందుకెళ్తూ ఉంటారు. అది నిజం కాదు. సో మనకు ఉండే అవకాశాలు మ్యాక్సిమం 30-40%, ఏదో కొంచెం అటు ఇటు చేస్తే ఇంకొక 5% అవకాశాలు పెరుగుతాయేమని అనుకోవచ్చు. సో దంపతులు ముందు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అంటే డెఫినెట్గా వస్తుంది అని అలా చెప్పలేకపోయినా
ఉన్న వాటిలో అది బెస్ట్ అవకాశాలు అనమాట. సాధారణంగా మహిళలకి 30 ఏళ్ళు దాటితే కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ వాళ్ళలో కూడా కొంచెం హోప్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఐవీఎఫ్ తరఫు నుంచి ఏమైనా మెసేజ్? ఏజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రెగ్నెన్సీ రావటానికి కానీ ఐవీఎఫ్లో మనకి ప్రెగ్నెన్సీ అవకాశం పెంచుకోవాలన్నా కూడా 30 నుంచి కొంత అవకాశాల్లో తేడా ఉంటుంది, 35 నుంచి ఇంకా ఎక్కువ మార్పు ఉంటుంది, 37, 38 నుంచి ఆల్మోస్ట్ సగం అయిపోతాయి సక్సెస్ రేట్స్. అండ్ 40 సంవత్సరాల వయసులో ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్లో కూడా మ్యాక్సిమం 10% అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వయసుతో పాటు అండాలు తగ్గిపోతాయి అండ్ మంచివన్నీ ముందు అయిపోయినాక తర్వాత మిగిలే వాటితో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి. అబ్నార్మాలిటీస్ అంటే బేబీలో అబ్నార్మాలిటీస్, ఎంబ్రియోలో అబ్నార్మాలిటీస్, మిస్క్యారేజ్ రిస్క్లు అనేవి కూడా పెరుగు. అలానే అందరూ అంటే నాకు ఇంకా హోప్ లేదు, నాకు 30 దాటిపోయింది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు సమయం దొరికితే ఎప్పుడు కుదిరితే అది బెస్ట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనకి అవకాశం ఉన్నప్పుడు కొంచెం తొందరగానే ఈ ప్రయత్నాలు చేయటం వల్ల కొంత అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మధ్య కొన్ని కొత్త పద్ధతులు వచ్చినాయి. ఒకటి అంటే మనకి ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఓవేరియన్ రెజ్యునేషన్ అని ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే దానిలో అండాల సంఖ్య పెంచడానికి కొంతమందికి పీఆర్పీ ట్రీట్మెంట్ అని చేస్తాం. మరి అవన్నీ ఎంతవరకు పనిచేస్తాయి, ఎంతమందికి చేస్తాయి అనేది తెలియదు. సో డెఫినెట్గా వయసు ప్రకారంగా అవకాశాల్లో మార్పులు ఉంటాయి. బట్ దానికోసం మనం దిగులు పడి టెన్షన్ పడే బదులు ఆ ఉన్న సమయంలో ఏది బెస్ట్ అనేది ఆలోచించుకుని ముందుకెళ్ళాలి. కొన్ని ల్యాబొరేటరీల్లో కూడా చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. దాంతో కూడా ప్రెగ్నెన్సీ అవకాశాలు మనం ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో పెంచుకోగలం. మేబీ డాక్టర్ ప్రసాద్ గారు కొంచెం దానిలో బెటర్గా ఎలాబరేట్ చేయగలరేమో, అంటే ల్యాబ్లో ఏం చేయొచ్చు ఏంటి అనేది. మొట్టమొదట మేము 1995లో 94లో మొదలుపెట్టినప్పుడు అసలు ఏ విధమైన మెటీరియల్స్ కానీ టెస్ట్ ట్యూబ్స్ కానీ మీడియం కానీ ఉండేటివి కాదు. అప్పుడంతా మేమే సొంతంగా తయారు చేసుకునేవాళ్ళం. మీడియం తయారు చేసిన మీడియం ఏ విధంగా మనం ఉపయోగపడుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి కూడా సరిపడి పరికరాలు ఉండేటివి కావు. అప్పటికి మేము ఏం చేసేవాళ్ళం అంటే స్లాట్ హౌస్కి వెళ్ళి షీప్ ఊసైడ్స్ తీసుకొచ్చి వాటిని తయారు చేసిన మీడియంలో పెంచి ఆ మీడియం పనిచేస్తుందా లేదా చూసుకుని అప్పుడు మనం హ్యూమన్లో మనం ట్రై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఉన్న ఆధునిక పరికరాలు కానీ ఒక మీడియం తయారైందంటే వాళ్ళే టెస్ట్ చేసి ఎంబ్రియో గ్రోత్ వస్తుందా రాదా ఇవన్నీ కూడా టెస్ట్ చేసి అవైలబిలిటీ ఉండడం మూలాన సాంకేతికంగా చాలా వరకు ఎంబ్రియో కల్చర్ అనేది చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతున్నాయి. దాని మూలన ఇంతకుముందున్న సక్సెస్ రేట్ కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తయారు చేయగలుగుతున్నాము. దాని మూలన ఎక్కువ నెంబర్స్ ఎంబ్రియోస్ ఉండడం మూలన ట్రాన్స్ఫర్కి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే మనం మంచి ఎంబ్రియోని చూస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక మూలాన చాలా వరకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ని పెంచడానికి ల్యాబ్ వైపు నుంచి చాలా సహకరిస్తాం. ఇంకా కూడాను ఈ ఐవీఎఫ్ ద్వారా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి 3 నెలలు కానీ 6 నెలలు కానీ మిస్క్యారేజెస్ అవ్వడం జరుగుతుంటాయి. కొంతమందికి అసలు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటూ ఆరా తీస్తే కొంతవరకు జీన్ బేస్డ్ కారణాలు ఉంటాయి. దానికి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆధునికంగా పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. దీని మూలాన మనం ట్రాన్స్ఫర్ చేసేదానికంటే ముందే ఆ ఎంబ్రియో మంచిదా కాదా అని తెలుసుకునే సాంకేతిక ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని మూలాన ఎప్పుడైతే మనం మంచి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తామో ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అని తగ్గే అవకాశాలు ఉంటాయి. దానివల్ల సక్సెస్ రేట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ ఆధునికరణ అన్నది ఈ మధ్య వచ్చిన వాటిల్లో చాలా ఇంపార్టెంట్ జీన్ బేస్డ్ థెరపీ అంటారు. చాలామంది లావుగా ఉన్న వాళ్ళకి ఎవరికి వాళ్ళకి గర్భం వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ట్రీట్మెంట్లు తీసుకునేటప్పుడు ఒబెసిటీ అనేది ఒక ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గించడానికి ఒక కారణం కూడా కావచ్చు. ఎందుకంటే దానివల్ల ఒకటి మనకు అర్థమయ్యేది, మందులు మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మందుల ప్రభావం తగ్గుతుంది. అట్లాగే వాళ్ళల్లో హైపర్ టెన్షను, డయాబెటీసు ఇలాంటి రిస్కులు అనేవి కూడా పెరుగుతాయి. సో ప్రెగ్నెన్సీ అవకాశాలు వీటి వల్ల కొంతవరకు మాత్రం తగ్గుతుంది, కానీ మన మందులు అవన్నీ ఎక్కువ ఇవ్వాలి, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, డోస్ పెరుగుతుంది అండ్ కొంత అవకాశాల్లో తేడా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వస్తే మెయిన్ ప్రాబ్లం ఈ హైపర్ టెన్షను, బీపీలు, షుగర్లు వచ్చే రిస్కులు కూడా పెరుగుతాయి. సో డెఫినెట్గా
మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆ దంపతులు లైఫ్ స్టైల్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకుని ప్రాపర్ డైట్, ఎక్సర్సైజు, వెయిట్ అది ప్రాపర్గా ఉన్నామా లేదా, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేయటం అనేది, అంటే ట్రీట్మెంట్ కానివ్వండి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కానీ ఇవన్నీ కరెక్షన్ చేసుకుని ముందుకెళ్తే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ అందరికీ అవసరం ఉండదు. దాదాపుగా 40-50% సింపుల్ ట్రీట్మెంట్లోనే ప్రెగ్నెన్సీ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ వీటిల్లో ఒకటి అండం ఉత్పత్తి జరగడానికి ఇచ్చే మందులు అనేది ఒకటి ఉంటుంది, ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. ఇంకొక సింపుల్ పద్ధతి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, ఐయుఐ అని అంటాం. అంటే మన భర్త వీర్య కణాల్ని తీసుకుని దానిలోంచి మంచి కణాలని ల్యాబొరేటరీలో విడదీసి అవి గర్భసంచిలో అండం విడుదలవుతున్న సమయంలో పెట్టడం, దాన్ని ఐయుఐ పద్ధతి అని అంటాం. అయితే ఒకటే ఏంటంటే వీటిల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు 10% మాత్రమే ఉంటాయి. కానీ ఇవి సింపుల్ పద్ధతి కాబట్టి ఒక 5-6 సార్లు ప్రయత్నం చేసే లోపల దాదాపుగా 40-50 మందికి ప్రెగ్నెన్సీ రావచ్చు. ఇది కానప్పుడు దాన్ని ఐవీఎఫ్ గురించి ఆలోచిస్తాం. సో డెఫినెట్గా ఉన్న వాటిలో ఇది సింపుల్ ట్రీట్మెంట్. ఈ మోడర్న్ డేస్లో ఇన్ఫెర్టిలిటీ మేల్స్ ఫీమేల్స్లో పెరిగిపోతుంది అంటారా? కారణాలు ఏమేమి ఉండొచ్చు? అంటే లైఫ్ స్టైల్ అంటారా, ఎట్లా? చాలా అన్నోన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి నోన్ రీజన్స్ అనేవి మనకు కనపడేది స్ట్రెస్, పొల్యూషను, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. అంటే మరీ ఐదర్ ఒబీస్గా ఉండటం లేదా చాలా తక్కువ వెయిట్ ఉండటం. మరీ వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఈ రిస్క్లు ఉంటాయి. సో అట్లాగే వెయిట్, ఓవర్ వెయిట్, అండర్ వెయిట్, స్మోకింగు, మనం ఈ మధ్య చిన్న వయసులో వాళ్ళలో స్మోకింగు, ఆల్కహాలు ఇవన్నీ కొంచెం ఎక్కువగా చూస్తున్నాం. డ్రగ్స్, ఇంతకుముందు మేము హిస్టరీ తీసుకునేటప్పుడు మగవారి వైపు చూసి మీకు స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉందా అనేది అడిగేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్లీ ఇద్దరిని ఆ క్వశ్చన్ అడ్రస్ చేయాల్సిన అవసరాలు కూడా పడుతున్నాయి అన్నమాట. సో ఈ పెల్విక్ ఇన్ఫెక్షన్స్, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటాము, సో ఆర్ ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్, వీటన్నిటి వల్ల కూడా రిస్క్లని పెరుగుతాయి. ట్యూబల్ బ్లాక్స్ ఎక్కువ రావచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ డిలే చేసే కొద్దీ కూడా వేరే వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ అని, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి కూడా రావటం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి. ఈ డెఫినెట్గా మనం చూసింది వీర్య కణాల సంఖ్య లాస్ట్ 4 డికేడ్స్లో 100 మిలియన్ నార్మల్ అయితే ఇప్పుడు మనం 50 మిలియన్ కంటే తక్కువ ఉన్నా కూడా నార్మల్ అనుకునే దానికి వచ్చేసాం. అలాగే ఉమెన్లో కూడా అండాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. 20 ఏళ్ల వాళ్ళలోనే చాలామందికి ఎగ్స్ తగ్గిపోతున్నాయి. సో ఇది తెలుసుకుని కూడా కొంతమంది యంగర్ ఉమెన్ ఎగ్ ఫ్రీజింగ్ అనే పద్ధతికి వెళ్తున్నారు. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఇంకా పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా నాకు తర్వాత ఒక బిడ్డ అవ్వటానికి అవకాశాలు ఎక్కువ ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు అండాలు బయటికి తీయించుకుని వాటిని ఫ్రీజ్ చేసి స్టోర్ చేసి మళ్ళీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని ఒకవేళ న్యాచురల్గా రాకపోతే దాన్నన్నా వాడుకుందాం అనుకుని ముందుకెళ్ళే ఇవి కూడా చాలా పెరిగిపోతాయి. ఇప్పుడు ఎగ్ బ్యాంకింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది ఇంతకుముందు కంటే. ఇంతకుముందు ఎగ్ ఫ్రీజింగ్ అనేది కుదిరేది కాదు. అంటే ఎగ్ అనేది లార్జ్ సెల్ అనమాట, వన్ ఆఫ్ ద లార్జ్ సెల్స్. స్పర్మ్ని, ఎంబ్రియోస్ని ఇంతకుముందు ఫ్రీజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా ప్రాపర్ మెథడ్స్ అనేవి ఇంప్రూవ్ అయినాక విట్రిఫికేషన్ మెథడ్స్ అని అంటాం. సో దానివల్ల ఈ ప్రొసీజర్ కూడా మనకి ఎక్కువ మందికి చూస్తున్నాం. సో మనకి ఎగ్స్ తగ్గిపోతాయనే భయంతో కూడా కొంతమందికి చూస్తాం. అండ్ ఇంకొకటి ఈ మధ్య నోటీస్ చేసింది ఏంటంటే యంగ్స్టర్స్ అంటే పెళ్ళికి ముందే ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయిస్తున్నారు. అంటే దానిలో ఎగ్ రిజర్వ్ ఎలా ఉందని తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అది చేయించుకుని, అంటే పెళ్ళికి ముందే ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి ఏఎంహెచ్ బాగానే ఉంటే పెళ్లి చేసుకుందాం అని ముందుకెళ్తారు. అది కరెక్ట్ కాదు. అంటే వీటి వల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు. అండ్ లోగా ఉన్న నార్మల్గా కూడా రావచ్చుగా. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు మగవారిది కూడా వీరకణాలు టెస్ట్ చేసుకుని అప్పుడు పెళ్ళికి వెళ్ళాలేమో. సో దెర్ ఇస్ సో మెనీ సోషల్ ప్రాబ్లమ్స్ అన్నమాట వీటన్నిటి వల్ల కూడా. సో బట్ డెఫినెట్గా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ముందు కంటే పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఐవీఎఫ్ చేసేదానికంటే కూడా ప్రతి సంవత్సరం 5-10% నంబర్ ఆఫ్ ఐవీఎఫ్ సైకిల్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మందికి సింపుల్ పద్ధతిలో ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తాం. అయితే దంపతులు ముందుకు వచ్చినప్పుడు ముందు కొన్ని పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్ష వయసు ఎక్కువ ఉన్న వాళ్ళలో, 30 దాటిన వాళ్ళలో సింపుల్ ట్రీట్మెంట్స్ ఎక్కువ సార్లు చూడం. 1-2 సార్లు చూసి ఐవీఎఫ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకవేళ మగవారిలో వీర్యకణాలు మరీ తక్కువ ఉన్నాయి, సింపుల్ పద్ధతిలో ప్రెగ్నెన్సీ రాదు, న్యాచురల్గా రాదు అనుకున్న వాళ్ళలో ముందే ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. అట్లాగే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, ట్యూబ్స్ హెల్దీగా లేకపోయినా ఐవీఎఫ్ అవసరం పడవచ్చు. సివియర్ ఎండోమెట్రియోసిస్ అని అంటాం, అలాంటి కారణాల్లో కూడా ఐవీఎఫ్ అవసరం పడవచ్చు. కొంతమందికి అండోత్పత్తికి మందులు ఇస్తాం, అవన్నీ పనిచేయవు.
అప్పుడు కూడా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం పడవచ్చు. మరి ఇంకొంతమంది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు, వాటిలో అంత మంచిగా ఉంటాయి, గర్భం రాదు, మరి అన్ని పద్ధతులు చేసి రానప్పుడు కూడా ఐవీఎఫ్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఇంతకుముందు ఐవీఎఫ్కి ఒకటే కారణం, ట్యూబ్ బ్లాక్ ఉంటే ఐవీఎఫ్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఇట్స్ ఎ సొల్యూషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఒకవేళ మిగతా వాటిలో జరగనప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళటము, ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ముందే ఐవీఎఫ్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎగ్ చుట్టూ ఉండే ఫ్లూయిడ్లోనూ డిటెక్ట్ చేశారు, కానీ దానివల్ల ఏమీ నష్టం లేదు అన్నట్టుగా వచ్చింది. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఏం లేవు, ఎక్కువగా మేజర్ ప్రాబ్లమ్స్ లేకపోతే దానివల్ల ఇన్ఫర్టిలిటీ రావట్లేదు. దానికి ఇన్ఫర్టిలిటీ ఒకటే ఏంటంటే ప్రెగ్నెన్సీలో రిస్క్లు పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. అందుకే ఇప్పుడు ఏం అడ్వైస్ చేస్తున్నాం అంటే వ్యాక్సిన్ తీసుకుని ఒక 2 వారాల తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ వచ్చిన. मम्मी के साथ क्यों आ रहे रोज? भाई के लिए क्या चाहिए आपको? अच्छा थोड़ा मास्क 1 मिनट निकालते बोल रहे, निकाल सकते? क्या चाहिए आपको? क्या चाहिए? आप क्यों आ रहे हैं रोज क्लिनिक को? क्यों आ रहे हैं आप? क्या चाहते हैं? मम्मी से क्या पूछ रहे हैं? పర్వాలేదా వాళ్ళ అడగండి తీయచ్చు. मम्मी को पूछती है सीक्रेट बात ना, मम्मी गर्ल्स की रहती, डैडी की नहीं रहती। ओ कहाँ है डैडी तो फिर अच्छा अभी अच्छा सीक्रेट, हाँ बिल्कुल सही है. तो क्या अब आप क्यों आ रहे हैं हॉस्पिटल को? तो सामने तो इतनी बहुत सारे लोग आते थे। अच्छा मगर भाई चाहिए बोले ना? हाँ भाई मुझे इसके लिए अच्छा बहन नहीं चाहिए. आप क्या बनना चाह रहा है? हाँ क्या बनना चाह रहा है? पैदा आप बड़े होके बड़े क्या होके क्या बनना चाह रहा है? कोड़ी बड़े होके क्या बोले हमसे? बहुत बड़ा डॉक्टर बोले ना, क्या बोले? डॉक्टर हाँ कितना बड़ा डॉक्टर? बहुत बड़ा अच्छा हनुमान के जैसे हनुमान के जैसे बड़े डॉक्टर बनेंगे. हनुमान के जैसे वेरी गुड वेरी गुड. वो तो हनुमान भी संजीवनी वो लेके आए ना पहाड़, हाँ डॉक्टर की तरह, तो वैसे ही आप. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.